హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఈరోజు మార్నింగ్ నుంచి మార్కెట్ కొంత పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ గెయిన్స్ని కాపాడుకోలేకపోయింది. ఓవరాల్గా అన్ని సెక్టార్స్లో సెల్లింగ్ ప్రెషర్ వల్ల మనం భారీ నష్టాలు అనేది చూసాము. మనం మార్కెట్ ట్రెండ్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మార్కెట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. సెన్సెక్స్ 155 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,641 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 81 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,379 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 648 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 54,271 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 1239 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 53,435 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా 241 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,534 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి టాప్ గెయినర్స్ అలాగే టాప్ లూజర్స్ ఇలా ఉన్నాయి. ఇవాల్టి మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే వరుసగా ఈరోజు మే 6న మార్నింగ్ మనకు ఓపెనింగ్ గెయిన్స్ కానీ అలాగే ప్రాఫిట్స్ని కానీ మార్కెట్ నిలబెట్టుకోలేకపోయింది. బెంచ్ మార్క్ ఇండిసెస్ అన్నీ ఆల్మోస్ట్ మనకు కంటిన్యూస్గా సెల్ ఆఫ్ ప్రెషర్ ఉండడం వల్ల అన్ని సెక్టార్స్లో అందరూ లాభాల స్వీకరణకి మొగ్గు చూపారు. దానివల్ల ఏంటంటే మనకు ఓవరాల్గా మనం అన్ని సెక్టార్స్లో నెగిటివ్ ట్రెండ్ అనేది చూసాము. ఎండింగ్కి వచ్చేసరికి సెన్సెక్స్ 155 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,641 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 81 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,379 దగ్గర క్లోజ్ అయింది. అదానీ ఎంటర్ప్రైజెస్, ఎటర్నల్ అంటే జొమాటో, జియో ఫైనాన్స్, అలాగే ట్రెంట్, ఎస్బీఐ లైఫ్ ఇవన్నీ మేజర్ లూజర్స్ కింద నిఫ్టీలో ఉన్నాయి. అలాగే హీరో మోటో కార్ప్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఎంఎన్ఎం, హెచ్యుఎల్ ఇవన్నీ మేజర్ గెయినర్స్ గా ఉన్నాయి నిఫ్టీలో. ఎక్సెప్ట్ ఆటో సెక్టర్, అన్ని సెక్టార్స్ లో మనం నెగిటివిటీ అనేది చూసాము. పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ అయితే ఆల్మోస్ట్ 5% వరకు కరెక్ట్ అయింది. రియాలిటీ ఇండెక్స్ అయితే 3.5% వరకు కరెక్ట్ అయింది. ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, ఆయిల్, గ్యాస్ అలాగే పవర్ ఇవన్నీ 1 to 2.6% వరకు కరెక్ట్ అయింది. బిఎస్సి మిడ్ క్యాప్ ఇండెక్స్ అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 2% వరకు కరెక్ట్ అయింది. ఓవరాల్గా మనం గ్లోబల్ క్యూస్ కనుక చూసినట్లయితే S&P 500 కానీ యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న రాత్రి నెగిటివ్గానే క్లోజ్ అయ్యాయి. యూరోపియన్ మార్కెట్స్ కూడా కొంతవరకు వీక్గానే ట్రేడ్ అయ్యాయి. ఏషియన్ మార్కెట్స్ అయితే మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా మనం చూసినట్లయితే 60 స్టాక్స్ BSEలో 52 వీక్ హైని టచ్ చేయగా వాటిలో చంబల్ ఫర్టిలైజర్స్, సిఎట్ ఇలా ఉన్నాయి. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.